భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ను ఈ రోజు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సందర్శించారు. బస్టాండ్ ఆవరణలో దాదాపు 4 దశాబ్దాల క్రితం నిర్మించిన మూత్రశాలలో శిథిలావస్థకు చేరుకుని దుర్గంధం భర్త వాసన బస్టాండ్ ఆవరణం మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో నూతన బస్టాండ్ నిర్మాణంతో పాటు మూత్రశాలలు కూడా నిర్మించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సాంబశివరావు కోరారు. అందుకు కావలసిన నివేదికలు త్వరితగతిన పూర్తి చేసి నూతన బస్టాండ్ నిర్మాణానికి సహకరించాలని అధికారులను కోరారు. అంతేకాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ప్రతి నెల ఆయా బస్టాండ్ ఆవరణలను, డిపోలను సందర్శించి క్రింది స్థాయి అధికారులు ఎలా మానిటరింగ్ చేస్తున్నారు, వారి పనితీరు విధానాలను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లయితే బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులు ఏ విధమైన అసౌకర్యాలకు లేకుండా చూడగలిగే వాళ్ళం అవుతామన్నారు. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇకనైనా ఉన్నత స్థాయి ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో ఉన్న బస్టాండ్లను ప్రతి నెల సందర్శించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీనిలో భాగస్వాములై ఆర్టీసీ కాంప్లెక్స్ లకు ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ఇకనైనా పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్ రాజలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీఎస్పీ సతీష్ కుమార్, కార్పొరేషన్ డీఈ, ఏఈలు, ఆర్టీసీ సివిల్ అధికారులు పాల్గొన్నారు. అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ బస్టాండ్ 1978లో శంకుస్థాపన చేస్తే అప్పుడు చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 86లో అప్పుడు ఎమ్మెల్యే కోడేరు నాగేశ్వరరావు గారు దీన్ని ప్రారంభించారు. అంటే దాదాపు 40 ఏళ్ళ పైన అయింది. ఈ బస్టాండ్ చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తిగా పైన లీకులు అయిపోవటం, అలాగే కింద లెవెల్ సరిపోక రోడ్లు ఏం పెరిగిన ఎత్తు, ఇదేం అప్పుడు అలాగే ఉండటం, దాంతో ఈ గ్రౌండ్ అంతా నీళ్లతో నిండిపోవటం, అదేవిధంగా మరుగుదొడ్లకు సంబంధించి ఆ నీళ్లు ఎట్టుపోవాలో తెలియకుండా దాంట్లో ఆ మరుగుదొడ్లో ఉన్నటువంటి ఆ నీళ్లు కానీ లేకపోతే ఇతర సాలిడ్ వేస్టేజ్ కానీ దాన్ని ఎట్లా పంపించారో తెలియకుండా అంతా గందరగోళం ఉండటంతో ఇవాళ బస్టాండ్ అంటేనే మామూలుగా ఇక తప్పనిసరి పేదవాళ్ళకే అది ఉపయోగం తప్పితే ఇంకెవరికి కూడా అది ఉపయోగం లేదు. మరుగుదొడ్లు అయితే ఈ మరుగుదొడ్లకి అయితే కొత్త దొడ్లు కూడా వస్తాయి. ఇటువంటి దుస్థితి ఉంది. అందువలన దీన్ని కొత్తగూడెం ఒకటి ఉంది, మా నియోజకవర్గంలో పాల్వంచ, ఈ 2 బస్టాండ్లు కూడా ఒకటే డిపో బస్టాండ్లు వేరువేరుగా ఉన్నాయి. ఈ 2 కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. దానివల్ల నేను పై అధికారులు కూడా మాట్లాడాను. అదేవిధంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను. 10 కోట్లు కొత్తగూడెంకి డిఎంఎఫ్టీ కింద ఇవ్వడానికి సింగరేణి అధికారులు కూడా అంగీకరించారు. కలెక్టర్ గారితో మాట్లాడేది ఫైనల్ ఆర్డర్ తీసుకుంటాం. ఇప్పుడే ఈడీ గారితో మాట్లాడారు, వెంకన్న గారితో. వారు కూడా మీరు అది పెడితే ఇంకొంచెం తగ్గిన ఉంటే మేము కూడా పెడతామని అన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి పాల్వంచికి సంబంధించి ఈ పై పనులకి కాకుండా ఇది కూడా కొత్తదైతే తప్పితే పరిష్కారం లేదు. ఇది కొత్తది ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 5 కోట్లు 6 కోట్లు అయినా సరే అధికారులతో మాట్లాడి చేపిస్తాం. ఆ విధంగా 2 బస్టాండ్లు, ఆ 2 బస్టాండ్లు తోడు మరుగుదొడ్లు, అలాగే నీళ్లు నిలవకుండా ఆ మరుగుదొడ్లో ఉన్నటువంటి నీళ్లు కూడా నేను పై అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ సంబంధించినటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి అధికారులు కూడా ఒక సిస్టమ్ని ఎవాల్వ్ చేసుకోకుండా ఇట్లా గాలికి వదిలేస్తే ఇది నడవదు. అందువలన వాళ్ళు ఏం చేయాలి, నెలకు ఒకసారి మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో వెరిఫై చేయాలి. దాని పరిష్కారం దొరకకపోతే ఎలా చేయాలో దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అలాగే నీళ్లు వర్షాకాలంలో నీళ్ళు ఎట్లా ఎందుకు నిలుస్తున్నాయో చూడాలి, శాశ్వత పరిష్కారం చూడాలి. కానీ అసలు డబ్బులు లేవు, ఖర్చు పెట్టట్లేదా అంటే ఇప్పుడు దీనికి పాల్వంచ డిపోకి, పాల్వంచ బస్టాండ్కి అనేక పర్యాలు ఖర్చు పెట్టారు. అది పైన చేయటం వల్ల వృధా అవుతుంది. అందువలన ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, సిస్టమ్ మీద సూపర్వైజర్ ఉండాలి, ప్రతి నెల చెకప్లు చేసుకోవాలి. అలా చేసుకోకపోతే పైన ఉన్నటువంటి వాళ్ళు బట్టి కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా నడుస్తూ ఉంది. కింద ఉండేటువంటి వాళ్ళకి అసలు అధికారమే ఉండదు. దీనికి శాశ్వతంగా ఇదేనే కాదు, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇలాగే తయారైంది. అధికారులు బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు, ప్రతినిధులు బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. అదేవిధంగా బాధ్యతల్లో ఉండవలసినటువంటి మాలాంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాకున్న పరిధి ఏమిటి కూడా ఆలోచన చేయట్లేదు. మేము చూడాల్సిన పనులు కూడా ఆలోచన చేయట్లేదు. చాలా బాధేస్తుంది. దీనిపైన మంత్రి గారు కూడా తక్షణం రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఉరిగిన శాఖ కానీ మంచి పై శాఖ కాకుండా ఏ బస్టాండ్ ఎంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రాష్ట్రం మొత్తంలో కలిపినా కూడా బహుశా 200 బస్టాండ్లు ఉంటాయి.
రెండోది బస్ స్టాండ్ నెలకోసారి రివ్యూ పెట్టుకుని అధికారులను బాగా పరుగులు తీపిస్తూ ఉంటే పనులు అవుతాయని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కొత్తగూడి ఉంది, ఇప్పుడు నేను ఉన్నది పాల్వంచ బస్ స్టాండ్, ఈ రెండు బస్ స్టాండ్లు కూడా కొత్త వాటికి నేను ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను.